మంత్స్ బేబీ కోసం డిజైన్ చేసుకున్న ఈ ఫ్రాక్ని మీకు చూపించాలంటే మరి మన ఛానల్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. చూడండి, క్లాత్ని అయితే 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. కింద పట్టీ కోసం నేనైతే ఇలా డ్రా చేసుకుంటున్నాను. 3 ఇంచెస్ అయితే పెట్టానండి. చూడండి, ఫ్రాక్ మొత్తం ఇలా ఫిల్స్ మీదే బేస్ అయి ఉంటుంది. మీకైతే చూపిస్తున్నాను. ఇప్పుడు క్లాత్ని 2 పార్ట్లుగా చూడండి, 2 పార్ట్లుగా కట్ చేసేసుకుంటున్నాను, ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు చూడండి, కింద నేను ఆల్రెడీ పట్టీ కోసము ఒక డ్రా అనేది గీసుకున్నాను కదా. ఇప్పుడు ఆ పట్టీకి సమానంగా కరెక్ట్గా నేను కింద ఫిల్ట్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, పైన ఫిల్స్ అనేవి నేను ఎలా పెడుతున్నానో ఇలా ఫిల్స్ మొత్తం జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా అయితే పెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఇలా పెట్టాక చూడండి ఫ్రెండ్స్, నేనైతే చూడండి ఇట్లా ఫిల్స్ మీద కరెక్ట్గా 3 ఇంచెస్ గ్యాప్ ఉండేలా వేసుకొని చిన్న రఫ్ అనేది లాగుతున్నాను. ఇలా కరెక్ట్గా ఫిల్ట్ మీదే కరెక్ట్గా అనేది వేయాలి మనం. చూడండి, 3 ఇంచెస్ అయితే 3 ఇంచెస్ పొడవు ఉండేలాగే నేను కరెక్ట్గా వేస్తున్నాను. ఇలా వేసుకున్నాక 2 పార్ట్లు ఇలా రెడీ చేసి పెట్టుకొని చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు చంక రౌండ్ అనేది డ్రా చేసుకుంటున్నాను. చూడండి, ఇలా చంక రౌండ్ ఇలా క్రాస్గా అనేది డ్రా చేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాక చూడండి, ఇలా పీస్ అయితే తీసుకొని నేను పైపింగ్లో అనేది వేసుకుంటున్నాను చంక రౌండ్. ఇలా చంక రౌండ్ మొత్తం జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి. ఎంత తక్కువ క్లాత్ ఉన్నా సరే మనము చాలా ఈజీగా స్టైలిష్గా బేబీస్కి అయితే మనం ఫ్రాక్స్ డిజైన్ చేసుకోవచ్చండి. ఎంత తక్కువ క్లాత్ ఉన్నా సరే మనం ఇలా స్టైల్ చేసామంటే చాలా ఈజీగా ఫ్రాక్ అనేది నీట్గా ఉంటుంది. చూడటానికి లుక్, మనకి క్లాత్ కూడా ఎక్కువ అనేది పడదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక క్లాత్ అనేది పైన తీసుకున్నాను. చూడండి, ఎడ్జుల దగ్గర ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇలా ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేసి ఇప్పుడు ఇది డబల్ ఫోల్డ్ వేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. చూడండి, ఇప్పుడు ఒక పీస్ అనేది తీసుకున్నాను భుజాల దగ్గరికి. నేనైతే ఒక 6 ఇంచెస్ ఉండేలా తీసుకున్నానండి. ఇలా మిడిల్కి ఇలా పెట్టి అటు ఇటు కరెక్ట్గా షోల్డర్స్ దగ్గర ఆ ఎడ్జ్కి ఈ ఎడ్జ్కి పెట్టి ఇవైతే జాయింట్ అనేది వేసేసుకోవాలి. చూడండి, ఇలా జాయింట్ అనేది వేసేసుకోవాలి. జాగ్రత్తగా రఫ్ అనేది లాక్కోవాలి. అప్పుడే మనకు ఈ పీస్ అనేది దీని మీదే బేస్ అయి ఉంటుంది కాబట్టి ఫ్రాకు గట్టిగా స్టిఫ్గా అనేది ఉంటుంది. చూడండి, ఇలా రఫ్ అయితే లాగుతున్నాను నేను. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా అలాగే సేమ్ జాయింట్ అనేది చేసేయాలి. ఇలా జాయింట్ అనేది చేసేయాలి. ఇప్పుడు చూడండి, ఒక చిన్న బౌ అనేది పెట్టుకోవాలని నేనైతే ఈ క్లాత్ అనేది ఇలా రాంగ్ సైడ్ అనేది కుట్టుకొని రైట్ సైడ్ టర్న్ చేసుకొని ఇలా మిడిల్కి అనేది ఇలా ఫిల్స్ పెట్టుకొని ఒక చాక్లెట్ టైప్ లాగా నేనైతే రెడీ చేస్తున్నాను. చూడండి, వన్ సైడ్ అనేది ఇది పెట్టేస్తాను. చూడండి, ఇలా అయితే మిడిల్కి ఫిల్స్ అనేవి దగ్గరకు పెట్టుకొని ఇలా స్టిచ్ చేసి ఒక స్ట్రైట్ పీస్ అనేది తీసుకొని అది కూడా రాంగ్ వైపు కుట్టుకొని రైట్కి టర్న్ చేసుకొని చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలాగ పెట్టి ఇలా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు నేను వన్ సైడ్ అనేది అది అటాచ్ చేసేస్తున్నాను. మనకి ఫ్రాక్ అనేది ప్లెయిన్గా లేకుండా కొంచెం నీట్గా అనేది ఉంటుందండి, చాలా స్టైల్గా ఉంటుంది.
ఈ చాక్లెట్ టైప్ది పెట్టడం వల్ల చూడండి ఇప్పుడు సైడ్లో అయితే నేను యాడ్ చేసేస్తున్నాను. ఫైనల్లీ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకైతే చాలా బాగుంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది. నచ్చుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్.